ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్, అది పెట్టాను. அதனால நீங்க தப்பு பண்ணது பேக் ஃபயர் ஆனது. రామణ వరద నువ్వు రా చెప్తాను రా. பயம் இருந்தா இந்த மாதிரி ஒரு தப்பு நடந்ததுன்னா ఈవిడ ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజునా కొడక డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగించి ఎత్తనాయాలా? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ? అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మెట్లు గడుగుతూ ఒకడు మళ్ళీనేమో ఒక ఈ వయసులో కామనేలండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. అన్ని అయిపోయినాయి. ఇంకా చివరాఖరికి లడ్డు ఒకటి మిగిలిందా, తిరుపతి లడ్డు. వామ్మో, మీరు మామూలు ముదులు కాదు రో. ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మీరు ఒక్కటి పాటించి చచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు. నాలుగు కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్, ఇదే సనాతన ధర్మం. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు నువ్వు అని. నాన్నగారు కొడుకునే కదా నేను. నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి. చెప్పారు కదా பக்தியோட அந்த லட்டுவை வந்து మీలాంటి చెత్త ముండల వలన, మీలాంటి చెత్త ఎదవల వలన मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. నువ్వు ఏ పార్టీ అమ్మా? ఏ పార్టీ నువ్వు? మినిస్టర్ గా నేను చేసిన అంటావేంటి? పక్కన పెట్టండి. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం. లడ్డూ టాపిక్ లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా మెంటల్ మెంటల్ ఆ మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో గానీ దేశంలో గానీ? ఆ శవాల మీద పేలాలు ఏరుకుందాం, అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏరుకోవాలి మనం. ఈ రోజు మాత్రం నేను హైందవ ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఇక్కడ నేను ఒక వైఎస్ఆర్సీపీ సపోర్టర్ గా మాట్లాడటానికి ఖచ్చితంగా లేను. అన్నయ్య, ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కాదు. మీలాంటి వాళ్ళ వల్లనే అగ్రవర్ణాల అలాగే తిక్కగా మాట్లాడుకో. இதுல கிளியரா இருக்கும். ఇది వేశ్య. నీకేంటి అక్కడ పని ఏంటి? భక్తురాలుగా వచ్చావా? అబ్బా సన్నీ లియోన్, నీ లిప్ లో నన్ను ఊపిరా నీకు. తర్వాతనే ఇంటికి పోయా. యు డోంట్ నో దాట్? అట్లీస్ట్ ఆ ఒక్క విషయం నీకు ఎందుకు పని చేయలేదు? సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా హిందూ మతం గొప్పది. చెప్పరా, మన చరిత్ర అంతా చెప్పరా. కూడా రానివ్వట్లేదు. గుళ్ళో మేము వెళ్ళకూడదంట. మేము మాయదారి కొడకలారా, ఏం చూపించి మా బాబుని చంపేశారా? ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు? ఏం తెలుసు? గుట్ల గోపుల కళ్ళున్నాయి, ఏ కనిపించట్లేదా? దొబ్బయ్యా. జగన్ ఏమన్నా కొత్తనా? నాలాంటి అమాయకులైన ఆడోళ్ళని. అవును, ఇంతకి నువ్వెవరు? ఏంది నువ్వు హిందూ ధర్మం గొప్ప అంటున్నావు? నువ్వు గాని హీరోని అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. ఎందుకు ఇలాగా చేస్తారు మీరు? మదన కామేశ్వరి పువ్వు, మగసరి గడ్డ, సింగినాదం, జీలకర్ర. అగ్ర కులాల అణచివేత వలన మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నో, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి ఒక ఎక్స్ సీఎం ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. నువ్వా మరి ఈ గడపలో ఉన్నావేంటి? ஆமா ஏன் பண்றீங்க అని கேக்குறா. అయితే బీబీ నాంచరమని తీసుకెళ్లి ఆ విగ్రహం తీసుకెళ్లి బయటేసేద్దామా మరి? బట్ నేనైతే ఖరాఖండిగా చెప్పాలని అని అనుకుంటున్నాను. చెప్పు తెగిపోద్ది. ముఖ్యమంత్రి పెళ్ళం అయితే ఏంటి, రంకంట కట్టండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడాలకి రెడీగా ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు గాని. దుంపలు తిని బతికాడు. నీ ఏదో బిల్డప్ లాపి నీ బాబు ఎక్కడ చెప్పు. ஆவறதுக்காக ஜனங்களோட భవిష్యత్తోட எப்படி விளையாடி இருக்காங்க நீங்க பாத்திருக்கீங்க. భయపడింది, డబ్బులు తీసేసుకుంది. అచ్చా, ఏ సుఖపడుతున్నాం ఇలా కొట్టుకొని?
మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది. అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులను నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ ధర్మమే నేనే ధర్మం అని చెప్పింది. சந்திரபாபு நாயுடு சுய நிலத்துக்காக யார வேணாலும் பலி கொடுப்பாங்கங்கிறது. డబ్బులు తీసుకుంది, పారిపోయింది, భయపడింది. 1000 కాళ్ళ మండపాన్ని తిరుమలలో ఇరకొట్టింది ఎవరు? నేనేం చేశారు? వాడు సినిమా తెద్దాం అనుకుంటున్నాడు, హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పాం, మాట్లాడి ఫైనలైజ్ చేసామని. ఇంక్లూడింగ్ మీడియా. అలా కనబడదు బాబునే. సార్, రాముడు గురించి తెలుసా సార్ మీకు? అసలు గుర్తుపట్టలేదు తెలుసా? అలాగే ఎన్నో 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 సందులో సంధ్య హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ యాక్ట్ చేస్తావా? అసలు బేసిక్ లైన్ ఒకటి ఉంది. బేసిక్ లైన్ ఏంటంటే, అంటే ఏంట్రా, రాత్రి వచ్చి పగలెళ్ళిపోవాలా? ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళని కాళ్ళు ఎరగొడతాం. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారనయ్య. అందరికీ నమస్కారం. మీరేమీ అదవైడియాలో ఇవ్వక్కర్లేదు. పార్టీ భారతీయురాలుగా కొన్ని ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. మీలాంటి చెత్త మొకాల వలన మన కలెక్షన్ కావాలి కానీ చేసేందుకు కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి వచ్చాను. అలాగే నేను మారిపోయానా? ఒక విష్ణు భక్తురాలుగా, అలాగే సీనియర్లు మేము ఎక్కడున్నాం, మమ్మల్ని పట్టించుకో. మీరు సెక్యులర్ దేశంలో ఉన్నారు. சொல்லி அவர் சொல்றாரு. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. இந்த மாதிரி டட்டி பாலிடிக்ஸ் பண்ற பொலிட்டிஷியனை వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. கன்ஃபியூஷன்ல போட்டுட்டு இன்னைக்கு சாமி மேலே ఈసారి మిస్ అవ్వకూడదు. இத பத்தி விசாரணை பண்ணுங்க, குற்றவாளியை கண்டுபிடிங்க. నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. கோயிலுக்கு போய் அந்த படி எல்லாம் கிளீன் பண்றது. இந்த పెసవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. சிஎம்ஆ இருக்கிறவங்க, டிப்யூட்டி சிஎம்ஆ இருக்கிறவங்க என்ன செய்யணும்? వీలు చూసుకుని చిరంజీవి గారిని కలవండి. భక్తి இல்ல, భయం இல்ல. ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు, మునుగుతావు తేల్తానే ఉన్నావు. சாமியை கும்பிடுறதில்ல, சாமியை நம்புறதில்ல. ఎవరండి మీరు? కర్మ చెప్పింది. అసలు నీ కలర్ కి నువ్వు కనే కలర్కి ఏమైనా సంబంధం ఉందంట చెత్తనాయన. తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.